బట్ డాకు మహారాజ్ సెకండ్ హాఫ్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ అంతే. ఒక 2.5 గంటలు హాయిగా పనుకోవచ్చు అన్న. ఓ చింపేశారు అసలు. పండగ బాలయ్య నార్మల్ గా ఉంది అంతే, ఎక్కువ కొత్తగా వేరియేషన్ ఏం లేదు. ఈయననే విన్నర్, 100% ఈయననే విన్నర్. జై బాలయ్య అండి మొత్తం. అన్న గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోసాడే. ఆడిచేసింది జై బాలయ్య, జై జై బాలయ్య. అసలు డైలాగ్స్ డెలివరీ అయితే అవసరం అండి, చాలా బాగా చెప్పాడు ఎన్బీకే. ఇన్ అ వర్డ్ అన్ని డైలాగ్స్ కరెక్ట్ గా డెలివర్ చేశాడు. అంతే అంతే రప్ప మనోడే. జై బాలయ్య. ఫైట్స్ చాలా బాగుంది. ఒక రకంగా ప్రతి సీన్ సినిమాకి యాప్ట్ అండి. దబిడి సాంగ్ ఆడిచ్చేసింది అంటే దట్ సాంగ్ వాజ్ యాప్ట్ ఫర్ ద ఫిలిం ఐ కెన్ సే. జై బాల్. సంక్రాంతి విన్నర్ అలా డిసైడ్ చేయలేము. ఆల్ ఆఫ్ ద 3 ఫిల్మ్స్ ఆర్ విన్నర్, బట్ పర్సనలీ యాజ్ ఎన్బీకే డై హార్ట్ ఫ్యాన్ జై బాలయ్య అంతే గెలిచేసాడు. క్లైమాక్స్ లో గూస్ లైక్ సెంటిమెంట్స్ వస్తాయండి. you'll have a lot of sentiment in the movie Goosebumps karna, but Daku Maharaj second half entry matram Goosebumps ante. ఎలా ఉంది బ్రో? ఒక 2.5 గంటలు హాయిగా పనుకోవచ్చు అన్న. ఎందుకంటే రొటీన్ స్టోరీలు ఎప్పుడు చూసినా అయ్యే ఫైట్లు అయ్యే సాంగ్లు. సరే ఏజ్ పెరుగుతుంది, బాలయ్య కానీ మనం డిస్టర్బ్ చేయకూడదు, కానీ పాత అదేంటంటే పాత పండగ పాత అల్లుడు అన్నట్టుగానే ఉందన్న సినిమా. 250 పెట్టి 2.5 గంటలు ఓడుకోవచ్చా? ఇంకా అంతే అన్న. ఏంటంటే ఏదో చూపించాలనుకుంటున్నారు, ఏం చేయలేకపోతున్నారు. మన సౌత్ స్టార్ని కాకుండా నార్త్ స్టార్ల మీద డిపెండ్ అవుతున్నారు. ఒక బాబీ డాల్ యాక్టింగ్ వైలెంటెడ్గా చెప్పాలంటే అవసరం అని చెప్పొచ్చు అన్న. బాలయ్య గారు అంటే రెగ్యులర్ డైలాగులు, రెగ్యులర్ ఫైట్లు, రెగ్యులర్ సినిమాల్లో చూసినట్టుగానే ఉంది కానీ తప్ప పెద్దగా జోష్ అనేది లేదు నాకు. సంక్రాంతి బరిలో ఉండదా? ఉందో లేదో ఒక 2 రోజుల్లో మీకే తెలుస్తుంది అన్న. వెంకటేష్ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా చూసేద్దాం, దాన్ని ఏముంది. ఎలా ఉందండి మూవీ డాక్ మహారాజ్? It's very nice movie. Please go with your families, have some. జై బాలయ్య అండి మొత్తం ప్యాక్. ఆయన అక్బర్ ఏమనుకుంటున్నారు, యానిమల్ మూవీ చూసి వచ్చి మరి ఈయన కోసం ఇప్పుడు వచ్చాము ఇక్కడ మేము. క్రేజీ మూవీ. యావరేజ్ అన్న, 1 టైం వాచ్ అంతే. అంతే, ఎక్స్ట్రా కొత్తగా ఏం లేదు. నార్మల్ అదే రెగ్యులర్ పాపా సెంటిమెంట్ అట్లానే. రెగ్యులర్ పాపా సెంటిమెంట్, డ్యామ్ సెంటిమెంట్, అదే ఊరు సెంటిమెంట్. నార్మల్గా ఉంది అంతే, ఎక్కువ కొత్తగా వేరియేషన్ ఏం లేదు. వీరశంకర్ రెడ్డి లెక్క అట్లాంటిది నార్మల్గా ఉంది. ఓకే ఉంది. నార్మల్గా మనం అఖండ ఆ టైప్లో లేదు, సింపుల్గా ఉంది. అదే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అది సూపర్ ఉంది. బీజిఎం బాగుంది, దబిడి పాట బాగుంది. పండుగ సీజన్లో ఉంటుందా? ఉంటుంది, చూడవచ్చు ఒకసారి. ఫ్యామిలీ అంటే చూస్తుంది. మేబీ నాకు ఇవి గేమ్ చేంజర్, సంక్రాంతి ఇవే 2 క్లిక్ అయ్యేటట్టున్నాయి. సినిమా చాలా బాగుందండి, ఇందాక వెళ్ళి చూసాము. మాస్ హీరోకి అంటే మాస్ ఎలివేషన్లకి కొత్త టచ్ సినిమా. బాలకృష్ణ కూడా 2.0 లాగా అనిపిస్తారు. పాపతో వచ్చే సన్నివేశాలన్నీ చాలా బాగున్నాయి. చాలామంది ప్రిడిక్టబుల్ స్టోరీ అనుకుంటూ ఉంటారు, కానీ చివరిలో వచ్చే ఆ పాప తల్లి ట్విస్ట్ అనేది మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సినిమా మాత్రం వాచబుల్, ఎక్స్ట్రాఆర్డినరీ, బ్లాక్ బస్టర్. సెంటిమెంట్ బాలయ్యకి బాగా సెంటిమెంట్ అయినట్టు ఉంది ప్రతి సినిమాలో. చాలా బాగుంది సెంటిమెంట్ కూడా, ఎక్స్ట్రాఆర్డినరీ. బాలయ్య అంటే మావాడు అన్నట్టు ఎమోషన్స్ కూడా చాలా బాగా క్యారీ చేశాడు. అసలు హైలైట్ ఏంటంటే బాలకృష్ణని మాస్ కూడా ఇంత క్లాస్గా, మాస్ని మరీ క్లాస్గా చేస్తూ వైలెన్స్ని మరీ వైలెంట్గా లేకుండా ఎక్స్ట్రాఆర్డినరీగా బాబీ గారు చూపించారు. ఇంకా తమన్ అంటే జాన్ లగాది అనుకుందాం. ఇంకా బాబీ గారు వాల్తేరు వీరయ్యకి నాకు అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేదు, లేకుంటే బాగా తీసేవాడిని, ఇది బాగా తీసానని అన్నాడు. మరి ఆ రేంజ్లో ఉంది వాల్తేరు వీరయ్య కంటే. సినిమా నాగవంశీ గారు చెప్పిన హైప్ కంటే ఇంకా హైప్గానే ఉంది. బాబీ చెప్పిన దానికంటే ఎక్స్ట్రాఆర్డినరీగానే ఉంది. విజువల్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. బాలయ్య వింటేజ్ బాలయ్యని చూస్తారు. బాలయ్య అంటే ఎమోషన్స్, నాట్ ఓన్లీ డైలాగ్స్. ఆ బాలయ్య యాక్టింగ్ కానీ ఎమోషన్స్ కానీ జై బాలయ్య. ఇట్స్ బాలయ్య కనెక్ట్ అయిన డైలాగ్ ఒకటి చెప్తారా? బాలయ్య డైలాగ్ బాలకృష్ణ డైలాగ్ తెలియదంట మన దీనిలో ఈ సినిమా మూవీలో చెప్పాలరా. వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి కానీ చచ్చేవాడు కాదు. జై బాలయ్య. సంక్రాంతి విన్నర్, హిట్ కొట్టేశాడు బాలయ్య. పండగ బాలయ్య. చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. సెంటిమెంట్
5 out of 4.5. అన్ని బాగున్నాయి. తమన్ మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ డాన్స్ ఎక్కువ. ఎలా ఉంది మేడం మూవీ? బాగుంది. బాలయ్య డాన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేస్తాడు. ఇదిగే తీసాడు జై బాలయ్య. ఎలా ఉంది సార్? సూపర్ సూపర్ సినిమా. సూపర్ హిట్. ఏంటండి హైలైట్స్ ఏంటి మెయిన్ మూవీలో? తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్. ఎలా బాలయ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాలయ్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కూడా బాగున్నాయి. నాకు నచ్చిందే ఫైట్స్. సెంటిమెంట్ అవన్నీ ఎలా ఉన్నాయి? పాప సెంటిమెంట్ కూడా బాగానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్. ఏమైంది సెకండ్ హాఫ్? చెప్పు సెకండ్ హాఫ్ ఏమైంది? కొంచెం ల్యాగ్ ఉంది స్టోరీ. డైరెక్షన్ కూడా బాగుంది. హిట్ అవుతుందా మూవీ? హిట్ అవుతుంది. సంక్రాంతి రేస్ లో ఉంటుందా? ఉంటుంది. ఓకే. బాలయ్య అంటే ఇష్టమా? ఎస్. ఒక డైలాగ్ చెప్తారా బాలయ్య? ఏదైనా ఒక డైలాగ్. జై బాలయ్య. సూపర్ ఉంది. హైలైట్స్ ఏంటి మేడం? యాక్టింగ్ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అన్ని బాగుంది. బాలయ్య డాన్స్ ఎలా ఉందండి? ఓ చింపేశారు అసలు. దబిడ్ సాంగ్ 4 out of 5. సూపర్ అండి. చాలా బాగుందండి. బాలయ్య ఎలా చేశారు? సూపర్. హైలైట్స్ ఏంటి మేడం? సినిమా ఎంటర్ సినిమా చాలా బాగుందండి. సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి. అన్ని బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అన్న ఎలా ఉందన్న? అన్న సూపర్ ఉంది మూవీ. చెప్పాలంటే సూపర్ టాప్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ మూవీ. దబ్బిడి దిబ్బిడే చెప్తుండు కదా. దబ్బిడి దిబ్బిడి పక్కా సూపర్ సాంగ్. ఇట హైలైట్ ఉంది. కింగ్ ఆఫ్ ది జంగల్ అంటాడు కదా. కింగ్ ఆఫ్ జంగల్, కింగ్ ఆఫ్ మాస్కి సూపర్. ఆయన యాక్షన్, ఆయన స్టైల్, ఆయన ఫైటింగ్ తోపు తురం ఆయన అనమాట. బాలకృష్ణకు మించినది లేదు మాస్లో చెప్పాలంటే. ఈ మూవీలో యాక్టింగ్ ఉంది, స్టోరీ ఉంది, డైరెక్షన్ చాలా బాగుంది. ఓవరాల్ అందరు పబ్లిక్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాడు. అండ్ ఈ మూవీ బరిలో ఉంటాడా, తప్పుకుంటాడా, విన్నర్ అవుతాడా? ఈయననే విన్నర్. 100% ఈయననే విన్నర్. కలెక్షన్స్కి 100% విన్నర్ ఈయననే. రేటింగ్ ఎంత సార్? 5 అవుట్ ఆఫ్ 5 4.5. సంక్రాంతికి బాలయ్యకి కావాల్సిన ఫెస్టివల్ అంతా వచ్చిందండి. అంటే ఇట్స్ రొటీన్ మూవీ అయినా సరే యుల్ ఎంజాయ్ ద మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు. ఐ మీన్ అన్ని ఎలివేషన్స్ ఒక 20-25 ఎలివేషన్స్ ఉంటాయి. ఇట్స్ గుడ్ టు వాచ్. యాక్షన్ సీక్వెన్సెస్ వండర్ఫుల్. సాంగ్స్ అంతా ఏం లేవు చెప్పుకోదగ్గ, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ గుడ్. బాలయ్య బాబుకి అందరికి కావాల్సిన ఫస్ట్ హాఫ్ లో అంత సెంటిమెంటల్, కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ అసలు ఫుల్ బాలయ్య బయటకు వచ్చేసారు. బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ అసలు సూపర్ అండి, సూపర్. చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు బాలయ్య విన్నర్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచి సమరసింహారెడ్డి సినిమా గురించి భయ. జై బాలయ్య, జై జై బాలయ్య అన్న. బాబీ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోసాడే, గొంతులు రికార్డుల మీద రికార్డులు. అన్న తమిళ మ్యూజిక్ తగ్గిందా లేకపోతే థియేటర్లో ఇవ్వట్లేదా? ఏంటి భయ ప్రాబ్లం? అసలు మ్యూజిక్కే వదలటం లేదు ఐమాక్స్లో. అసలుకి పెంచాలి అన్న. బాబీ డోల్ అయితే క్యారెక్టర్ అయితే ఇరగదీసేసారు అన్న. అసలు బాబా ఆయన విలనిజంలో అమ్మ మొగుడు చూపెట్టాడు బాబీ డోల్. సినిమా చాలా ఫెంటాస్టిక్ ఉంది. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమా కావాలో ఫ్యామిలీ వాళ్ళు, ఫ్యాన్స్, న్యూట్రల్ అందరు వెళ్ళి టైంపాస్గా సినిమా వెళ్ళి చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. హైలైట్స్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫెంటాస్టిక్గా తీశారు. ఎలివేషన్స్, మ్యూజిక్ బాగా పడింది. బాలయ్య ఏజ్కి తగ్గట్టు బాగా ప్రాపర్గా ఎలా చూడాలనుకున్నారో అట్లా చూసారు సినిమా అయితే. కంప్లీట్ మాస్. సంక్రాంతి విన్నరే అనిపించేస్తుంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూడొచ్చు. స్టోరీ అలా ఉంది కాబట్టి సినిమా అయితే సూపర్. గేమ్ చేంజర్ కన్నా బాగుంది. ఇది కొంచెం మాస్ ఎంటర్టైనర్ కాబట్టి మాస్ క్లాస్ రెండు మిక్స్ ఉన్నాయి. అందరు బాగా చేశారు సినిమా అంతా. తమన్ హైలైట్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే సెకండ్ హాఫ్ ఇంకా రొటీన్ స్టోరీ కానీ, బట్ ఓకే మధ్యలో ఎలివేషన్స్ ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఆ స్టోరీ లేకపోయినా ఎమోషన్స్, ఒక శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ అవన్నీ క్యారెక్టరైజేషన్ బాగా తీయడం వల్ల బాగుంది. 3.5.